ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఏ దళిత యువకుడినైతే పనంగా పెట్టి తన రాజకీయ జీవితాన్ని నెరవేర్చుకున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్యాయంగా ఒక దళిత వ్యక్తిని 5 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా 5 ఏళ్ల వరకు అతని జైల్లో మగ్గనిస్తూ ఉన్నారు. ఎటువంటి నేరం చేయకపోయినా తన మైలేజ్ కోసం తనే చేయించుకొని 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం తోసేయాలని చూస్తారు. చిన్న ఘాట్ అయితే దాన్ని పెద్ద గాయం అని చెప్పి సెంటీమీటర్ లోతుకెళ్ళిందని చెప్పి 9 ఫుట్లు వేయించుకొని అన్యాయంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టిన వ్యక్తి ఏ దళితులైతే నా దళిత పక్షపాతనని చెప్పుకొని తిరుగుతూ దళితులు ఓట్లతో గెలిచి ఈ రోజు అలాంటి దళిత యువకుడైనటువంటి అతన్ని కోడికత్తి శ్రీని అన్యాయంగా జైల్లో పెట్టి తన జీవితాన్ని సర్వనాశనం చేశారు. అదేవిధంగా అయితే ఎవరైతే ఈ దళితులు పక్షపాతం అని చెప్పుకుంటూ దళితులకి నిన్న చూస్తే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి నేను దళితులకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది ఇతను సీఎం అవగానే ఎంతో మంది దళితులకు అన్యాయం చేశారు. అలాగే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్సీ ఒక అతను డ్రైవర్ ని కూడా చంపి పార్సల్ చేసిన సంఘటనలు అయితే మనం గతంలో చూసుకున్నాం. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ ని చంపిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ వ్యక్తి రాగానే రాష్ట్రంలో ఎంతో మంది దళితులకు అన్యాయం జరిగింది. ఎంతో మంది దళిత ఉద్యోగస్తుల్ని చాలా హింస పెట్టారు. చాలా విధంగా దళితుల్ని హింసిస్తూనే ఉన్నారు. అయినా కూడా దళితులందరూ చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా కోడికత్తి శ్రీని విషయంలో వాళ్ళ అమ్మగారైనటువంటి వ్యక్తి దీక్ష చేస్తున్నారు. ఆమె ఖచ్చితంగా మేము సంఘీభావం తెలియజేస్తూ ఒక్క చిన్న సాక్ష్యం చెప్తే అతను నిర్దోషిగా బయటకు వస్తారని తెలుసు అందరికి, కానీ అయినా చెప్పట్లేదు. అతను బయటకు వస్తే ఈయన నేరపూరితన్ని ఎక్కడ బయటపడతాయని చెప్పి కనీసం సాక్ష్యం కూడా చెప్పకుండా అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా అతను బయటకు రావాలని తెలియజేసుకుంటూ ఏ దళితుల ఓట్లు అయితే మీరు గెలిచారో ఆ దళితులే రేపు మిమ్మల్ని గదిలించే రోజు వస్తుందని తెలియజేస్తాము.